హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఇక్కడ మనం కొంత గార్డెనింగ్ చేసాము. సో అవి తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మనకి అరటి చెట్టు. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఒక ట్రేడింగ్ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేస్తున్నాము. సో దానికంటే ముందు ఇక్కడ మనం అంటే వీడియో ఏం చేయాలనుకుంటున్నాం అంటే ట్రేడింగ్లో అంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లెసన్ నెంబర్ 1 అసలు ఫస్ట్ మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. దాని తర్వాత టెక్నికల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, తర్వాత ట్రెండ్ లైన్, ఇట్లా మిగతా కాన్సెప్ట్స్, స్ట్రాటజీలు అవన్నీ అందరూ నేర్చుకుంటున్నారు, కానీ లెసన్ నెంబర్ 1ని ఎవరు పాటించట్లేదు. సో ఈ వీడియోని నేను ఒక 2 minutes తర్వాత నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మన కొరమీను చేపలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ మనకి ట్రేడింగ్, సో ఇక్కడ చూసుకుంటే మన కొరమీను చేపలు ఎర్లీ మార్నింగ్ శుభ్రం చేశాము ట్యాంక్లో. సో ఇంతకుముందు ఎర్లీ సైజ్ అనేది మీకు క్లారిటీ ఉందనుకుంటే ఇంతకుముందు చాలా లాంగ్ బ్యాక్ నేను వీడియో పెట్టాను కొరమీను చేపలు ఎలా పెంచాలి ఏంటి అనేది. సో దీని షెడ్ ఒకటి. సో దీని తర్వాత మనకు ఇదొక క్లియర్గా సో గార్డెనింగ్ కూడా తయారు చేశాము, ఇంతకుముందు వీడియో కూడా పెట్టాము. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని కూరగాయలు కూడా చూపిస్తాను. సో ఇది బెండ, వంకాయ, బీరకాయ, సొరకాయ, తర్వాత ఇటు సైడు పచ్చిమిర్చి. సో ఇవన్నీ బెండ, బంతిపూలు, సో ఇవన్నీ వేసాము. సో తర్వాత ఇక్కడ చేపలు ఏవైతే ఉన్నాయో అవి 4 months తర్వాత ఇక్కడ ఒక పాండ్ వస్తుంది. ఈ పాండ్లోకి ఆ చేపల్ని షిఫ్ట్ చేస్తాము. దాన్ని సంవత్సరంలో 3 పంటలుగా తీస్తాము. ఆ చిన్న చేపల్ని కొద్దిగా 1/4 kilo అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ త్వరలో ఇక్కడ పాండ్ వస్తుంది. సో అది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇటు కూడా మనకి వంగ చెట్లు వేసాము. సో ఇక్కడ 3 రకాల వంకాయలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అటు సైడు సొరకాయ, బీరకాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇగో కాకరకాయ సపరేట్గా చూపిస్తాను అది సైడ్కి. ఇగో వంకాయలు వచ్చాయి, ఇవి ఒక 1/4 kilo, అవి ఒక 1/4 kilo. ఇట్లాగే వెళ్దాము. సో మనకి బీరకాయలు ఇగో చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ 2 కాయలు కోసాను. సో బీరకాయలు. సో ఇక్కడ మనకి కిందికి వెళ్తే సో ఇదొక బీరకాయ. సో మళ్ళీ డౌన్కి వెళ్తే ఇంకా మనకి బీరకాయలు ఉంటాయి. సో ఇదొక బీరకాయ. ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది కూడా బీరకాయ. సో ఇవన్నీ బీరకాయలు. సో ఇంకా సొరకాయలు ఆల్రెడీ మొన్న కోసాము. సో ఫ్రెండ్స్, మనమైతే కొన్ని బీరకాయలు అయితే కోసాము, మనకు వచ్చాయి. సో అక్కడ సొరకాయ కూడా ఉంది. సో ఆల్రెడీ నిన్న కూడా కోసాము. సో రేపు కోద్దాము. సో ఫ్రెండ్స్, బీరకాయలు అయితే దాదాపు 2 kgs మనకి. బెండకాయలు కేజీ వచ్చాయి. తర్వాత వంకాయలు 1/2 kg వచ్చాయి. తర్వాత ఇవి తెల్ల వంకాయలు 1/4 kilo, ఈ కాకరకాయలు కూడా 1/4 kilo వచ్చాయి. మనం ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. సో ప్రతి ట్రేడర్ అనేవాడు ఇప్పుడు ఈ లెసన్ 1 పర్ఫెక్ట్గా అవ్వకుండా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళలేరు, ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేరు. సో అసలు ఫస్ట్ లెసన్ 1 ఏంటి, అసలు మనం స్టాక్ మార్కెట్ కావచ్చు, ఫారెక్స్లో కావచ్చు, ఇందులోనైనా ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు సో ఈ రిస్క్ అనేది ఇంపార్టెంట్ చాలా. సో ఇదేంటి అంటే ట్రేడింగ్ ఈజ్ రిస్క్. అసలు ట్రేడింగ్ అనే మైండ్ సెట్ మనకు వచ్చింది అని అంటే సో అది రిస్క్ అని గుర్తించాలా. నువ్వు రిస్క్ చేయగలిగే కెపాసిటీ ఉందా నీ మైండ్లో అనేది ఇండివిజువల్గా ఉంటుంది. సో నువ్వు రిస్క్ తీసుకునే పర్సన్వి అయితే నువ్వు ట్రేడింగ్లో రా. ఎంత రిస్క్ తీసుకుంటావు అనేది కూడా క్లారిటీ ఉండాలి. అది మనం ఇప్పుడు చూద్దాము. సో ట్రేడింగ్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఇదే. అసలు నువ్వు ట్రేడ్ చేస్తావా అంటే రిస్క్ చేసుకునే మనస్తత్వం ఉందనుకుంటేనే నువ్వు ట్రేడింగ్లోకి రా. లేకపోతే రిస్క్ వద్దు, నాకు పెద్ద రిస్కులు వద్దు అని అంటే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ బిజినెస్ అనేది ఇది మనకు సెట్ కాదని సైడ్కి వెళ్ళిపోవడం మంచిది. ఇందులో డబ్బులు వస్తాయి కానీ రిస్క్ రివార్డ్ తోటే నడుస్తుంది ఈ లెసన్ అనేది. సో ఇక్కడ మనం ఏంటి, మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. సో నువ్వు మార్కెట్కి వస్తున్నావు, కొంత రిస్క్ అన్న తీసుకోవాలి, మినిమం మీరు చెబితే అది పెద్ద రిస్క్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది మనం సో 5 years మినిమం ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలు అందులో
అనుభవం వచ్చిన తర్వాతనే ఈ లెసన్ 1కి మళ్ళీ వస్తారు. ఫస్ట్ అన్నీ చేసేసి మళ్ళీ చివరికి ఇక్కడికే వస్తారు అన్నట్టు. ఇట్లా ప్రో ట్రేడర్స్ ఏం చేస్తారు, రిస్క్ తీసుకోవడం అనేదే వాళ్ళు ప్రో ట్రేడర్స్. వాళ్ళ సక్సెస్ ఏంటి అసలు, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్కి వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే ఏంటి, వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారని. సో ఎస్, కాకపోతే రిస్క్ తీసుకుపోవడమే అతిపెద్ద రిస్క్ అన్నాడు. రిస్క్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అసలు నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, సరే యాక్సెప్ట్ చేస్తున్నావా అంటే లాస్ అవుతుంది, లాస్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? 500 పోతే ఇట్స్ ఓకే అనుకుంటున్నావా? 1000 పోతే ఇట్స్ ఓకే అనుకుంటున్నావా? 2000 పోతే ఇట్స్ ఓకే అనుకుంటున్నావు? 3000 పోతే ఇట్స్ ఓకే అనుకుంటున్నావు? ఎక్కడి వరకు నువ్వు భరించగలుగుతావు అనేది, ఎంత రిస్క్ తీసుకోవాలా అనేది, ఎంత రిస్క్ని భరించగలుగుతావు అనేది నీ చేతిలో ఉంటుంది అన్నట్టు. అది ఇండివిజువల్గా ఎవరి చేతుల్లో వాళ్ళకి అది ఉంటుంది అన్నట్టు. ఎంత రిస్క్ తీసుకుంటావో పూర్తి క్లారిటీ ఉండాలి మనకు. సో ఎవరిది వాళ్ళు ఇది ఒక క్లారిటీలోకి రావాలి. ఇది ఒక పర్ఫెక్ట్ మెంటర్ అనే వాళ్ళు ఉండాలా, గైడ్ చేయగలగాల. లేకపోతే ఈ లెసన్ 1ని మిస్ చేసి మిగతావన్నీ యూట్యూబ్లో వందల స్ట్రాటజీలు కావచ్చు ఇంకో దగ్గర తీసుకుంటారు. కానీ ఫస్ట్ లెసన్ ఇది ఒక పునాది అన్నట్టు. మనం ఇంటికి పునాది ఎలాంటిదో స్టాక్ మార్కెట్కి ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది పిల్లర్ లాంటిది. సో అది నువ్వు స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉండగలిగితే సో నువ్వు స్టాక్ మార్కెట్లో కానీ ఆ ట్రేడింగ్లో కానీ సర్వైవ్ అవ్వగలుగుతావు. లేకపోతే నువ్వు లక్షలు పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. సో మార్కెట్లో రిస్క్ మేనేజ్మెంట్ చేయకుండా, అంటే రిస్క్ చేయకుండా, అంటే లాస్ని యాక్సెప్ట్ చేయకుండా. లాస్ అంటే ఏంది, కొంత స్టాప్ లాస్ నీకు ఎగ్నెస్ట్గా వెళ్తుందంటే ఆ లాస్ ఇచ్చేసి, చిన్న లాస్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేసి నువ్వు సైడ్కి వెళ్ళిపోవడం, అది రిస్క్ చేయడం అన్నట్టు. సో అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం. అదే ఆ స్టాప్ లాస్ యూజ్ చేయకపోతే ఏమైంది, మార్కెట్లో నిన్ను పెద్ద రిస్క్లో పడేస్తుంది అన్నట్టు. అసలు క్యాపిటల్ లేకుండా చేసేస్తుంది. అంటే ఇక్కడ ఇది ఎవరైతే ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలరు. ఎన్నిసార్లు ఎవరైతే ట్రేడింగ్ చేసేసి అకౌంట్ బ్లో చేశారు, 20,000 తీసుకొస్తే 20,000 బ్లో అయినాయి, 50,000 తీసుకొస్తే 50,000 అకౌంట్ బ్లో అయింది, 1,00,000 తీసుకొస్తే 1,00,000 బ్లో అయింది, 5,00,000 తీసుకొస్తే 5,00,000 బ్లో అయింది, 10,00,000 తీసుకొస్తే అన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఇంత క్యాపిటల్ బ్లో అవుతుంది అని అంటే రిస్క్ మేనేజ్ చేయడం అనేది లేదన్నట్టు. మనలో దీన్ని మేనేజ్ చేయడం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను వెంటనే గెలవాలా. ఒక్కసారి 10,000 పోయినాయి అంటే దాన్ని సంపాదించడం చాలా టైం పడుతుంది. 50,000 పోయినాయి అంటే చాలా టైం పడుతుంది. 5,00,000 రూపాయలు పోయినాయి అంటే చాలా టైం పడుతుంది. 5,00,000 పోయినాయి అంటే చాలా టైం పడుతుంది. 10,00,000 పోయినాయి అంటే చాలా టైం పడుతుంది. పోవటం చాలా ఫాస్ట్గా, రిస్క్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కానీ దాన్ని సంపాదించడం మళ్ళీ రికవర్ చేయడం అనేది చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ రిస్క్ని గత అని రిస్క్ని మేనేజ్ చేయగలిగే ఈ రివెంజ్ ట్రేడింగ్ లేకుండా ఉండే మైండ్ సెట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనలో ఇక్కడ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం రిస్క్ తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రేడింగ్ అంటేనే రిస్క్ కాబట్టి. సో మరి ఎంత తీసుకోవాలి రిస్క్ అంటే, రిస్క్ పర్ ట్రేడ్ నేను ఒక ట్రేడ్ తీసుకుంటా 1,000 రూపాయలు ఇస్తా, ఇట్స్ ఓకేనా? ఇంకొక ట్రేడ్ తీసుకుంటా 1,000 రూపాయలు మళ్ళీ ఇస్తా. మూడో ట్రేడ్ తీసుకుంటా, ఇంకో రిస్క్ ఎంత 1,000. అంటే మొత్తం 3 ట్రేడ్లు తీసుకున్నాను ఇంకో 1,000. ఒక డేలో ఒక 3,000 రిస్క్ చేస్తా. 3 ట్రేడ్లు తీసుకుంటా. ఫస్ట్ ట్రేడ్ చేస్తా, గ్యాప్ ఇస్తా, టైం మళ్ళీ ఇంకొక ఎంట్రీ కోసమా, ఇంకొక టైం కోసమా అని వెంటనే కాకుండా ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత 1,000 రిస్క్ తీసుకుంటా. మళ్ళీ అది స్టాప్ లాస్ హిట్ అయిందంటే మళ్ళీ కొంత టైం తీసుకొని ఇంకొక ట్రేడ్ తీసుకుంటా. అది విన్ అయిందనుకో ఇట్స్ ఓకే, కాస్ట్ వస్తుంది. లేదంటే లాస్ అయిందనుకో ఇంకొక ట్రేడ్ తీసుకుంటా. అది ఇండివిజువల్గా, అది మనం డిసైడ్ చేయటం కాదు. ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలనేది, ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ తీసుకోవాలనేది మనం ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోగలగాలి. ఆ క్లారిటీ అనేది రావాలి. ఆ క్లారిటీ అనేది ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోగలగాలి. ఆ క్లారిటీ లేదంటే నీకు రిస్క్ మేనేజ్ చేయడం అనేది లేదన్నట్టు. క్లారిటీ అంటే అది ఇండివిజువల్గా ఉంటుంది. నువ్వు ఎంత భరిస్తున్నావు, రిస్క్ తీసుకుంటున్నావు, ఆ రిస్క్ ఎంతవరకు లాస్ అయితే ఇట్స్ ఓకే, నీకు పెయిన్ ఉండదు అనేది అది ఇండివిజువల్గా ఉంటుంది. వాళ్ళ యొక్క క్యాపిటల్ని బట్టి, వాళ్ళ యొక్క మిగతా ఫ్యాక్టర్స్ని బట్టి. సో ఈ 2 లిమిట్స్ పట్ల క్లారిటీ ఉన్నంతకాలం ఎలాంటి మార్కెట్ అయినా నీ క్యాపిటల్ని ఏం చేయలేదు అన్నట్టు. సో ఈ రెండింటి మధ్య క్లారిటీ అనేది మనకు రాలేదంటే నువ్వు గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేస్తున్నట్టు, ఒక క్లారిటీ లేని ట్రేడ్ చేస్తున్నట్టు, ఇష్టం వస్తున్నట్టు ట్రేడ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలా. సో స్టాప్ లాస్ అనేది యూజ్ చేయడం అనేది మెయిన్ లెసన్ అన్నట్టు ఇందులో. అంటే స్టాప్ లాస్ యూజ్ చేయడం అని అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వడం అనేది క్లారిటీ
లేకుండా గ్యాంబ్లింగ్ ఎంట్రీ అనేది ఉంటే స్టాప్ లాస్ పెట్టినా యూజ్ లేదు. ఎంట్రీ అనేది కూడా ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది క్లారిటీ రావాలా, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలనేది క్లారిటీ రావాలా, ఎంత డిస్టెన్స్లో, ఇంత డిస్టెన్స్లో పెట్టాలన్నా ఈ డిస్టెన్స్లోనా, ఎంత లాట్ సైజ్ అనేది చాలా క్లారిటీ అనేది రావాలి. ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ పెట్టాలి. మైండ్లో స్టాప్ లాస్ పెట్టినాం అనుకో అది డేంజరే, అది యూజ్ఫుల్ కాదు. మైండ్లో ఉంటుంది వీడికి వస్తే కట్ చేస్తా అంటావు, కట్ చేయవు, వెంటనే ఎమోషన్స్ వస్తాయి. కాబట్టి స్టాప్ లాస్ రిస్క్ను కంట్రోల్లో ఉంచుతుంది అన్నట్టు. అంటే రిస్క్ 1000, 2000, 3000, 4000, 5000 అనుకో, కంట్రోల్లో ఉంచుతుంది. అక్కడి వరకు అంత చిన్న లాస్ తోటి నువ్వు రిస్క్ను తగ్గిస్తుంది. పెద్ద లాస్ నీ ఉన్న 20,000, 50,000, లక్ష రూపాయలు బ్లో కావు. సో మైండ్లో స్టాప్ లాస్ పెడితే రిస్క్ కంట్రోల్లో ఉండదు అన్నట్టు, రిస్క్ పెంచుతుంది. కాబట్టి మైండ్లో స్టాప్ లాస్ అనేది పెంచకూడదు. సో ఎవరైతే ఇప్పటి వరకు స్టాప్ లాస్ పెడుతున్నారు కానీ ఎంట్రీ సరిగా లేదనంటే అక్కడ ఎంట్రీ మీద క్లారిటీ రావాలి, అక్కడ దాని మీద గ్రిప్ తెచ్చుకోగలగాల. ఎవరైతే ఒకవేళ ఎంట్రీ క్లారిటీ ఉంది కానీ స్టాప్ లాస్ పెట్టట్లేదు అనుకో, వాళ్ళు కూడా స్టాప్ లాస్ పెట్టడం అనేది డిసైడ్ చేసుకోవాలి. సో నువ్వు స్టాప్ లాస్ యూజ్ చేయడం లేదంటే ఆ ట్రేడ్ యొక్క లాస్ భరించలేనంత పెద్దగా ఉంటుందని అర్థం అన్నట్టుగా. ఇంకా నువ్వు స్టాప్ లాస్ పెట్టట్లే, అది ఆపోజిట్లో వెళ్తుంది, అది ఎంత చెప్పలేము, నువ్వు 10,000, 20,000 ఎంత పోతుందో నీకే తెలియదు అన్నట్టు. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అది చేయాలి అని అంటే ఫస్ట్ ఏం కావాలా, లాట్ సైజ్ అనేది లాట్ సైజ్ని కంట్రోల్ చేయాలా. ఎంత లాట్ సైజు ఉంచాలి అనేది మనకు క్లారిటీ ఉండాలా. ఆ లాట్ సైజ్ కంట్రోల్లో లేనంత వరకు నీకు లాస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో లాట్ సైజు ఏం చేయాలా, డిసైడ్ చేసుకోవాలా. ఫిక్స్డ్ లాట్ సైజ్ అనేది ఉండాలా, ఎంత లాట్ సైజ్ తీసుకోవాలనేది. కాబట్టి అది చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ అనేది ఫిక్స్ అవుతుంది ఫలానా ఇంత డిస్టెన్స్లో అన్నప్పుడు. సో ఆ లాస్ని డిసైడ్ చేసుకుంటావు, లాట్ సైజుని. సో నువ్వు ఎంత లాస్ని భరించగలవో నిర్ణయించుకుంటే నువ్వు ఏ లాట్ సైజు ఫిక్స్ కావాలో క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను లాస్ను ఎంత 1000 రూపాయలు లాస్ అవ్వాలనుకుంటున్నాను, అది నేను భరించగలుగుతా అని నిర్ణయించుకున్నాను నేను 1000 రూపాయలు. సో అప్పుడు లాట్ సైజ్ ఎంత ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది, లాట్ సైజ్ ఎంత తీసుకోవాలి అదే. సో ఆ లాట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సైజు. సో నువ్వు స్టాప్ లాస్ పెట్టినంత కాలం అకౌంట్ బ్లో అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరైతే ఎన్నిసార్లు అకౌంట్లు బ్లో చేశారో, సో మీరందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎంట్రీ అనేది ఎక్కడెక్కడ అనేది ఇంపార్టెంట్, టార్గెట్ ఎక్కడెక్కడికి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిటి మీదనే మొత్తం అంతా గేమ్ అంతా ఉంటుంది, సినిమా అంతా ఉంటుంది మనకి ఈ ట్రేడింగ్ బిజినెస్లో. సో అలా స్టాప్ లాస్ పెట్టలేదు అంటే ఇక మనం ట్రేడింగ్ని ఇమాజినే చేయలేము. సో నీకు స్టాప్ లాస్ అనేది లైఫ్ లైన్, నిన్ని మొత్తం అంతా అకౌంట్ క్లోజ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ లైఫ్, డోంట్ యూజ్ స్టాప్ లాస్. అసలు లైఫే వద్దు అని అనుకుంటే నువ్వు స్టాప్ లాస్ యూజ్ చేయకు. అదే లైఫ్ కావాలంటే స్టాప్ లాస్ పెట్టాలా. నువ్వు ఎక్కడన్నా ప్రయాణం చేయాలి, హైవేలో నువ్వు బైక్ రైడ్ చేస్తున్నా అంటే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ పెట్టకుండా స్పీడ్గా వెళ్తానంటే ఎక్కడో ఒక్కడ గొంతు వచ్చిందా, లేకపోతే స్పీడ్ బ్రేకర్ వస్తుందా, పడిపోతావు, బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంది, దెబ్బలు తగులుతాయి. సో ఆ లైఫ్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. అదే హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ ఈజ్ నథింగ్ బట్ స్టాప్ లాస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అదే ఇందులోనే రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ పర్ క్యాపిటల్. అసలు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయా, 50,000 ఉన్నాయా, ఎంత అమౌంట్ ఉంది. సో అందులో నువ్వు ఎంత అమౌంట్ని కంఫర్టబుల్గా లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అవ్వాలి అని అంటే నీకు అసలు ఎంట్రీ ఎక్కడ, ఏ పొజిషన్లో ఎంట్రీ తీసుకోవాలి, ఏ పొజిషన్లో ఎగ్జిట్ అవ్వాలి, ఏ పొజిషన్లో టార్గెట్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రానంత వరకు యు ఆర్ గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే. సో అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటావు, టార్గెట్ ఎక్కడ పెడతావు, స్టాప్ లాస్ ఎక్కడ పెడతావు, అది ఒకటి ఇండివిజువల్గా క్లారిటీ రావాలి. క్లారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అది వచ్చింది అని అనుకుంటే నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అందులో ఎంత నేను రిస్క్ పెట్టాలి. టోటల్ నా దగ్గర 1,00,000 ఉందా, 50,000 ఉన్నాయా, అందులో నుండి నేను ఎంత లాస్ని భరించగలుగుతా. 5% అంటే 5,000, 10,000, 50,000. సో ఒక 1,00,000 రూపాయలలో 5,000 ఓకేనా, 10,000 ఓకేనా, 2,000 ఓకేనా. సో అది ఎంత భరించగలుగుతా అనేది డిసైడ్ చేసుకుంటుంది. సో దానివల్ల రిస్క్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని రిస్క్ క్యాపిటల్ అని అంటారు. ఒక క్యాపిటల్లో ఎంత రిస్క్ చేస్తాను, ట్రేడ్లో ఎంత రిస్క్ చేస్తావు, ఒక ట్రేడ్లో రిస్క్ పర్ ట్రేడ్ ఎంత. సో ఒక ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్లో ఎంత రిస్క్ చేస్తావు, ఎంత పర్సంటేజ్ భరించగలవు.
1% 1000 ఒక ట్రేడ్ తీసుకున్నావు, లేదంటే 2000 భరిస్తావా, ఇట్స్ ఓకే. ఒక ట్రేడ్లో 3000 భరిస్తావా ఒక ట్రేడ్లో నీ క్యాపిటల్ మొత్తంలో నుండి. సో అనేది అది చాలా ఇంపార్టెంట్. అది డిసైడ్ చేసుకోనంతవరకు ట్రేడింగ్ అనేది చాలా గ్యాంబ్లింగే. క్యాలిక్యులేట్ లాట్ సైజ్. సో లాట్ సైజ్ అంటే నువ్వు ఒక ఎంట్రీ తీసుకున్నావు, అది ఎంట్రీ ఎంత డిస్టెన్స్లో, స్టాప్ లాస్ డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలా. ఈ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నావు, వెంటనే స్టాప్ లాస్ అంటే వెంటనే హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నువ్వు ఎంత డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలా, అక్కడ దాకా వచ్చి వెళ్ళదు, మార్కెట్ నీ సైడే వెళ్తుంది డైరెక్షన్ అనే దానికి ఈ స్టాప్ లాస్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టాప్ లాస్ డిస్టెన్స్ ప్లస్ రిస్క్ పర్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ పర్ ట్రేడ్ 1000 అని అనుకుంటే ఆ 1000 ఎంత డిస్టెన్స్ పెడితే నువ్వు 1000 వరకు భరించగలవు అంత డిస్టెన్స్లో అనేది నీకు ఇది డిసైడ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని లాట్ సైజ్ అనేది మనకి వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాలిక్యులేషన్స్ ఎవరైతే లేరో ఇంకా క్లారిటీలో దీంట్లో డీప్గా అనలైజ్ చేయాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి. దీంట్లో రిస్క్ టు రివార్డ్ అనేది 1:2 ఉండాలా. 1000 పోతే 2000 వచ్చేటట్ట, 1000 రిస్క్ చేస్తా 5000 వచ్చేటట్టు చేసుకుంటా, 1000 రిస్క్ చేస్తా 10,000 వచ్చేటట్టు చూసుకుంటా. ఈ విధమైన రిస్క్ రివార్డ్ అనేది మేనేజ్ చేస్తా అనేది ఉండాలి. మ్యాక్సిమం ఎక్స్పోజర్, అమౌంట్ ఆఫ్ దట్ మనీ యు ఆర్ విల్లింగ్ టు హ్యావ్ రిస్క్ ఎట్ వన్ టైంలో ఎంత రిస్క్, ఎంత అమౌంట్ని నువ్వు రిస్క్లో పెట్టాలనుకుంటున్నావు, అది దేని మీద డిసైడ్ అవుతుంది అని అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీద. సపోజు నేను ఒక ట్రేడ్లో 1% రిస్క్ చేస్తున్నా, అంటే ఒక 1000 రిస్క్ చేస్తున్నా, 1000 రూపాయలు నేను రిస్క్ చేస్తున్నా. సో మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఎంత, 5000 పోతే ఓకే, నా భరించగలను. కానీ 1000 ఒక ట్రేడ్లో 1000 పోతే ఇట్స్ ఓకే అని అనుకున్నప్పుడు, సో నేను నెంబర్ ఆఫ్ ట్రేడ్లు ఎన్ని తీసుకోవాలా. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 5. ఫస్ట్ ట్రేడ్లో 1000 రూపాయలు రిస్క్ తీసుకుంటా, సెకండ్ ట్రేడ్లో 1000 రూపాయలు రిస్క్ తీసుకుంటా, థర్డ్ ట్రేడ్లో 1000 రూపాయలు రిస్క్ తీసుకుంటా, ఫోర్త్ ట్రేడ్లో 1000 రూపాయలు తీసుకుంటా. సో ఫిఫ్త్ ట్రేడ్లో అంటే 5 ట్రేడ్లు తీసుకోవచ్చు అని. దిస్ మీన్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని తీసుకోవాలనేది ఎట్లా డిసైడ్ అయింది అంటే నువ్వు ఎంతవరకు బలిస్తావో ఆ పర్ ట్రేడ్లో ఎన్నో, సో దాన్ని బట్టి 5 ట్రేడ్ల వరకు ఇట్స్ ఓకే అనుకుంటావు. సో మరి ఈ 5 ట్రేడ్లలో నెవర్ టేక్ 5 ట్రేడ్స్ ఎట్ ఏ టైం. సో ఈ 5 ట్రేడ్లు వెంటనే తీసుకోకూడదు. ఒక ట్రేడ్ ఒకసారి తీసుకుంటావు, 1000 రూపాయలు రిస్క్ చేస్తావు, మళ్ళీ గ్యాప్ ఇస్తావు, మళ్ళీ వెయిట్ చేస్తావు పేషెంట్గా, మొత్తం కన్ఫర్మేషన్స్ వస్తాయి. సో దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటావు తర్వాత అట్లా. సో ఆ విధంగా 5 ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఇది డిసైడ్ కావాలన్నట్టు, రిస్క్ పర్ ట్రేడ్ ఎంత, ఎక్స్పోజర్ ఎంత, ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలనేది ఇండివిజువల్గా మనం డిసైడ్ కావాలి. తర్వాత 6th ట్రేడ్ అనేది అసలు మైండ్లోకి రానే ఉండొద్దు. అంటే ఒకవేళ నువ్వు ఇన్ని మ్యాక్సిమం ఎక్స్పోజర్ నా 5 ట్రేడ్లు అనుకున్నప్పుడు, అదే 3 ట్రేడ్సే అన్నప్పుడు 4th ట్రేడ్ అసలు గురించి మాట్లాడటమే వద్దు. సో ఇది మ్యాక్సిమం ఎక్స్పోజరు, రిస్క్ పర్ ట్రేడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది లెసన్ 1. దీన్ని ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేసేసి మిగతా బేసిక్స్ పునాది అనేది పట్టుకోకుండా మిగతా అంతా నేర్చుకోవడం ట్రై చేస్తుంటారు. సో ఇది వెరీ డేంజర్. సో మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే దీని మీదనే ఫోకస్ చేయాలి. కొంత టైం తీసుకున్నా కానీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది, తర్వాత స్ట్రాటజీలు, యూట్యూబ్ వీడియోస్ మిగతావి. సో మంచి మెంటరింగ్, మంచి కూల్ కామ్ మైండ్ పర్సన్, తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ మెయింటైన్ అవ్వాలంటే దీంతోటే ఒక్కసారిగా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. మనం ఇప్పుడే చూసుకున్నాము. సో ఇక్కడ కొర్రమీను చేపలు 1 కేజీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది, ఒక 6 నెలల సంవత్సరం పడుతుందా. అదే ఇక్కడ కూరగాయలు మనం ఆల్రెడీ చూసాము. ఆ కూరగాయలు పండాలి అని అనుకుంటే ఒక నెల రోజుల 2 నెలల, ఆ మొక్క పెద్దదైన తర్వాత అది వెంటనే ఫ్రూట్స్ ఇస్తుంది. సో అదేవిధంగా మనకు వెంటనే డబ్బులు రావు, నెమ్మదిగా నిదానంగానే ప్రయాణం చేయాలి. సో ఇది సైకలాజికల్ కాన్సెప్ట్. సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.